అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సహజీవనం రైట్ అని చెప్పి సమర్థిస్తుంది కదా. ఇవన్నీ సహజీవనం కానీ అక్రమ సంబంధం విడాకులకి కారణంగా చూపించే నువ్వు విడాకులు తీసుకొచ్చే కానీ అది నేరంగా నువ్వు జైలుకు పంపించడానికి లేదో అని. అంతకుముందు అడల్టరీ అన్నది క్రిమినల్ కేసు అయ్యేది. అడల్టరీలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీలు ఇట్లాంటి ఎవరైనా ఉన్నప్పుడు మేము జైలుకు పోవాల్సి వస్తుందేమో అని అక్రమ సంబంధాలకు దూరంగా కొంత భయంగా లేరు అన్నారు. అరాకొర భయంగానన్నా ఉన్నారు. ఇప్పుడు ఆ చిన్న ఇది కూడా అంటే ఆ చిన్న భయం కూడా తీసేయడంతో ఒకవేళ ఈ అంటే సహజీవనం కూడా క్రైమ్ కాదన్నారు. ఇక నీ ఏమంటాం అంటే ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు ఉన్నారు కదా, ఎమ్మెల్సీ ఆయన డైరెక్ట్ మేము లివింగ్ టుగెదర్ ఇట్స్ నాట్ ఏ క్రైమ్ అని చెప్పేసి అంత ప్రేమికులు లేరని చెప్పి సమాజానికి వాళ్ళు ఇస్తున్న సందేశం ఇస్తున్నప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళు సందేశం ఇస్తున్నప్పుడు దాన్ని చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు, దాన్ని చూసి సమాజం ఏం నేర్చుకుంటారు. ఇది రైట్ పోనీ దాన్ని ఏమన్నా వ్యతిరేకిస్తున్నామా మనము? శుభ్రంగా 1కి 100 సార్లు కుటుంబంలో తండ్రి తల్లి ఇంకోరు ఇంట్లో ఉన్న ముసలోళ్ళు అందరం అదే చూస్తున్నప్పుడు పిల్లల మీద ఏం పడుతుంది? వాళ్ళు చేస్తే తప్పు కాదు, వాళ్ళని అన్నిసార్లు చూస్తున్నారు, నేను చేస్తే కూడా తప్పు ఎందుకు నన్ను ఇంకోసారి చూస్తారేమో. సోషల్ మీడియాలో క్రేజీ కపుల్స్ కావాలి. ఇప్పుడు ఇట్లాంటివి పెరిగినప్పుడు ఏం చేసినా తప్పు కాదు. నేను అనుకున్నది ఏమైనా అంటే చిన్నప్పుడు స్కూల్లో ఒక మాస్టర్ ఒక మాట అంటే కూడా నువ్వేమనకూడదు, నువ్వు అంటే మేము పేరెంట్స్ వచ్చి గొడవ పడతామని నేర్పిస్తే ఎక్కడ తల్లిదండ్రులు చెప్పట్లేదు, గురువులు చెప్పట్లేదు, యూనివర్సిటీలకు వస్తే ప్రొఫెసర్స్ మాట వినడం లేదు, రోడ్డు మీద వస్తే అరే సైలెన్సర్ తీసేసి తీసేసి బండి నడపొద్దురా అంటే నువ్వెవడు జన్నే నాకు రూల్ తెలుసు, ఒక ఎస్ఐ స్థాయి అధికారం వస్తే తప్ప నా మీద ఫైన్ వేయలేదు, అంతైతే ఏమైతే నువ్వు ఫోటో కొట్టుకో ఫైన్ వేసుకో నేను ఫైన్ కట్టుకుంటా, అంతేగాని నన్ను ఆపే రైట్ లేదు నీకు అని రైట్స్ మాట్లాడుతున్నారు. రైట్స్తో పాటు బాధ్యతలు ఉంటాయన్నది మర్చిపోతున్నారు. మన విద్యా వ్యవస్థలో అవన్నీ మార్పులు చేస్తేనే ఒక బెస్ట్ సమాజాన్ని ఇవ్వగలుగుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.